హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక మంచి కథ చెప్పుకుందామా? ఆ కథ పేరేంటో తెలుసా? తెలివి తక్కువ కోతులు. అది చలికాలం. అడవిలోని జంతువులన్నీ వాటి వాటి గూళ్ళలో హాయిగా సేద తీరాయి. కానీ పాపం చెట్ల పైన ఉన్న ఒక పెద్ద కోతుల గుంపుకి ఆ చలికి ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేదు. చలి పెరిగి మంచు పడటం మొదలయ్యింది. వేరే దారి లేక కోతులు అన్నీ కలిసి దగ్గరలోని ఊరిలోకి వెళ్ళి మనుషులు ఉండే ఇంట్లో తలదాచుకుందామనుకున్నాయి. కానీ ఊరిలోని మనుషులు కోతుల గుంపుని చూడగానే కర్రలు రాళ్లతో వాటిని కొట్టడానికి వెంబడించారు. కోతులు వేరే దారి లేక మరలా అడవి దారి పట్టాయి. కోతులు మనుషులు నిప్పు అంటించి చలి కాచుకోవడం చూశాయి. అవి కూడా ఎండిన కర్రలను ఒక చోటికి చేర్చాయి. మంట కోసం చుట్టూరా వెతికాయి. వాటికి కొంచెం దూరంలో గుబురుగా పెరిగిన చెట్లు, వాటి నిండా ఎర్రగా పండిన బెర్రీ పండ్లు కనిపించాయి. ఎర్రగా ఉండడం చేత కోతులు బెర్రీ పండ్లనే నిప్పనుకొని హాయ్, మనకు నిప్పు దొరికింది అని సంతోషంగా అరిచి కొన్ని పండ్లని కోసి ఆ ఎండిన కర్రలపై ఉంచాయి. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక పావురం అది చూసి కోతులతో ఇలా అంది, అది నిప్పు కాదు, ఎర్రటి బెర్రీ పండ్లు, వాటితో నిప్పు రాదు. ఆ మాటలకి కోతులన్నిటికీ చాలా కోపం వచ్చింది. ఒక పెద్ద కోతి ఆ పావురాన్ని పట్టుకుని గొంతు నలిపి చంపేసింది. చూసారా పిల్లలు, తెలివి తక్కువ వాళ్లకు సలహా ఇవ్వాలనుకుంటే మనం కూడా ఆపదలో ఇరుక్కుంటాము. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ పిల్లలు. ఈ కథ కనుక నచ్చితే కిడ్స్ బెడ్ టైమ్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.